ఇది. కానీ ఒక మాట చెప్పనా, ఎప్పుడైనా సరే పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేంత వరకు టెంపరరీ సొల్యూషన్ అనేది ఇట్ విల్ బీ దేర్, ఇట్ విల్ వాట్ వీ కాల్ సస్టైన్, బట్ ఇట్ కెనాట్ సస్టైన్ ఫర్ ఎవర్. ఇఫ్ దెర్ ఈస్ ఎ పర్మనెంట్ క్యూర్, టెంపరరీ క్యూర్ విల్ బి అబాండన్డ్, ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఎట్ ఆల్ అగైన్. మనం ఎప్పుడైనా సరే తాత్కాలికమైన మందుని ఎప్పుడు వాడతాం? వ్యాక్సినేషన్ వచ్చేంత వరకే కదా. వన్స్ అది వచ్చిన తర్వాత మనం ఇక దాని జోలికి వెళ్ళకూడదు. అరే ఎవడు వెళ్తాడు చెప్పండి? పద్దాక మందులు వేసుకోవడం కంటే ఒకసారి వ్యాక్సినేషన్ అనేది సులువు అంటాం కదా. అలాగే యేసుప్రభు హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమనుందంటే, వారు ప్రతి ఏటా అర్పించు బలుల వలన వారికి పాప క్షమాపణ కలిగిన ఎడల పాపమునకు జ్ఞప్తి ఇకను ఉండదు కదా. వారు అర్పించుచున్న బలును బట్టి సంపూర్ణ సిద్ధి కలగలేదు కాబట్టి, వారు ప్రతి ఏటా బలులు అర్పించుచున్నప్పుడల్లా వారికి పాపము మనస్సునకు జ్ఞప్తికి వచ్చుచున్నది కాబట్టి, వారి పాపం ఎప్పటికీ క్షమించబడలేదు కాబట్టే గుర్తొస్తుంది కదా. అయితే ఈయనైతే, ఈ ప్రధాన యాజకుడైతే మన పాపముల విషయమే సదాకాలము నిలుచున్నట్టు ఒకే ఒక్క బలి తన శరీరమందు అర్పించి తన శరీరమును తెరను చింపి పరలోకమునకు ప్రవేశం కలిగించాడు. సదాకాలము నిలుచు ఒకే బలి. అద్దాగా అర్పిస్తారండి. వ్యభిచారం చేయడం, మళ్ళీ బలి అర్పించడం, దొంగతనం చేయడం, ఇదేటిది? ఇదేనా? ఇది అవదు. పర్మనెంట్ క్యూర్ ఉండాలా వద్దా? పద్దాగానా? ఎక్కడా లేదు. ఇప్పుడు జంతువుల రక్తం ఎందుకు అర్పించారంటే, అప్పట్లో యేసు ప్రభు రక్తానికి అదొక ఛాయ, సింబాలిక్ రిప్రజెంటేషన్. ఓకే, అర్పించేవాళ్ళు. ఆ రక్త కణాలు కోడల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తమును పాపమును తీసివేయుట అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే, అరే ఆ పాపము ఈ రక్త కణాలు బ్రతుకున్నంత వరకు చచ్చుద్ది, తర్వాత మళ్ళీ అది బతుకుద్ది. మనం బ్లడ్ ఇస్తాం, ఎన్ని గంటలు ఉంటుందండి బ్లడ్? గట్టేదా? క్లాట్ అయిపోదా? ఉంటుంది చిరక ఉండదు కదా. మరి జంతువుల రక్తం ఎంతసేపు ఉంటుంది చెప్పండి? అది చచ్చిపోగానే పాపం మళ్ళీ బ్రతికి మళ్ళీ జ్ఞాపకానికి వస్తుంది. నీకు మనస్సాక్షికి పాపాలు గుర్తొచ్చి అబ్బా ఎంత బాగుండేది ఆ పాపం అనిపిస్తుందంటే అది చావలేదు, నీలో బ్రతికే ఉంది అని అర్థం. పాము పిల్ల ఉందని కనబడకుండా అది ఎప్పటికైనా మళ్ళీ వస్తుంది. ఇంట్లో పాము ఉందంటే దాన్ని వదిలేసి చంపకుండా ఏం చేద్దంటే అది ఇప్పుడేం చేయదు, రేపు పొద్దున్న పెద్దదైపోద్ది. నువ్వు చంపలేవేక. పాపాన్ని చంపండి, వేళ్లతో సహా తీయండి. అర్థమైందా? యేసుప్రభు అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు జబ్బు గలవాడితో చెప్పాడు. అరే రోగం బాగు చేస్తాడు అనుకుంటే పాపం క్షమించబడింది అంటాడేంటి అంటారు. అరే బాబు, అరే రోగం అనేది చెట్టురా, పాపం అనేది వేరు, వేర్లతో సహా తీయాలి. పాపాన్ని బట్టే నీ స్థితి చెడిపోద్ది. ఇది యేసుప్రభు ఫిలాసఫీ. మీ అందరికి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మరి అర్థమవుతుందా? వేళ్లతో సహా తీసేయాలి కదా. నీ జ్ఞాపకం వస్తుందంటే మాటికి పాపం చచ్చింది, అది చిచ్చి సావలా, అది బతికే ఉంది, మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. ఐగుప్తు నుంచి వచ్చారు, కనానికి వెళ్తున్నారు, వీళ్ళకి ఐగుప్తు అవుతున్నాయి. ఐగుప్తులో చేపలు తిన్నాం, దోసకాయ. అరే సన్నాసులారని యేసు ప్రభు బండని చీల్చి నీళ్ళు ఇచ్చాడు, అది గుర్తుకు రాదా? 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్ల ఈతకాయలు ఇచ్చాడు, అది గుర్తుకు రాదా? పూరేళ్ళు ఇచ్చాడు, అది గుర్తుకు రాదా? మన్నా ఇచ్చాడు, అది గుర్తుకు రాదా? ఐగుప్తులో 10 రకాలైన అద్భుతాలు చేశాడు, అది గుర్తుకు రాదా? దేవునితో గడిపిన మహోన్నతమైనటువంటి అనుభవాలు క్షణాలు గుర్తుకు రావు, కానీ లోకంలో గడిపిన పాపిష్టి జ్ఞాపకాలు డామినేట్ చేసేస్తున్నాయండి విశ్వాసుల్ని. అది గుర్తుకు రాగానే ప్రార్థనలో ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోతున్నారు. పాపాలు క్షమించబడ్డట్టేనండి ఇలాగైతే? లేదండి, ఇది డ్రామా, మోసం చేసుకోవడం. ఓకేనా? బయటకు వచ్చేయండి ఇందులో నుంచి. ఎంతకాలం అలా ఉంటారు? మీరే చెప్పండి. పర్మనెంట్ క్యూర్ అనేది లేనప్పుడు టెంపరీగా ఎన్నైనా చేస్తాం. పర్మనెంట్ క్యూర్ వచ్చింది కదా, యేసు రక్తం. ఎయిడ్స్ అంటారా మీరు? అనండి ఎయిడ్స్ అని. ఎయిడ్స్ అనండి. అదేంటమ్మా అలా ఎయిడ్స్ అనరా? ఎయిడ్స్ అబ్బో ఓవర్ యాక్షన్ చేయమాకట మీరు, అనండి. ఎయిడ్స్ వ్యాధికి ట్యాబ్లెట్ లేదు, మందు లేదు. ఉందా? నాకు తెలిసి లేదు, మరి ఉండదు. ఇప్పుడు ఈ మాటలను ఎందుకు చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, మరి రక్షణ పొందినాక
మేము చాలా చేసేసి ఉన్నాం కదా, మరి మా పరిస్థితి ఏంటని మీలో ఎవరికైనా పొరపాటున అనిపిస్తుందా? అనిపించదే. రక్షణ పొందిన తర్వాత పాపం చేస్తే క్షమాపణ లేదని ఇప్పుడు చెప్పానా? మరి మీరు గంపల కొద్ది పాపాలు చేశారా లేదా? రక్షణ పొందిన తర్వాత అబద్ధాలు ఆడొద్దు, చేశారు. మరి అలాంటి వాళ్ళకి ఏంటనే దానికి నేను ముగిస్తాను చెప్పు. అదేంటంటే దేవుని బిడ్డలారా, ఏం లేదు, చాలా జాగ్రత్తగానండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు చదివితే కొన్ని విషయాలు అక్కడ బయలుపడతాయి. చూడండి. 15-16 చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. చాలు అందరు చూడండి. ఇక్కడ మరణకరమైన పాపం ఉన్నది, మరణకరము కాని పాపం, ఇలా రెండు ఉన్నాయండి. మరణకరమైన పాపము ఒకసారి చేస్తే దీనికి క్షమాపణ లేదు, రాదు, అస్సలు రాదు. చాలా భయంకరం ఇది. మరణకరము కాని పాపం చేస్తే క్షమాపణ కలిగే అవకాశం ఉన్నది. దీని గురించి చెప్పి నేను ముగించేస్తా. మరణకరమైన పాపము చేస్తే ఏం జరుగుద్దో చెప్పాను ఇప్పుడు దాకా. క్షమాపణ లేదు. మరణకరము కాని పాపం చేస్తే ఏం జరుగుద్దో చెప్తాను, అయిపోద్ది మన ప్రసంగం. ఓకేనా? మరణకరమైన పాపం అనగా క్షమించరాని పాపం. అనండి అందరూ. పర్లేదమ్మా చెప్పండి. మరణకరమైన పాపము అనగా క్షమించరాని పాపము, దానికి క్షమాపణ లేదు. మరణకరము కాని పాపం అంటే క్షమించదగ్గదే, మరణకరమైనదంటే క్షమాపణ లేదని అర్థం. అంటే ఇది ఎలాగంటే మరణకరమైన రోగము, మరణకరము కాని రోగం. ఇప్పుడు కొన్ని జబ్బులు తగ్గుతాయి అంటారా? ఎయిడ్స్ వచ్చింది, తగ్గుద్దా? దానికి ముందు ఇట్ కెనాట్ బి క్యూర్డ్ కదా, కంప్లీట్లీ థరోలీ ఇట్ కెనాట్ బి క్యూర్డ్. టీబీ వస్తే తగ్గుతుంది. క్యాన్సర్ వస్తే కూడా దాదాపుగా మంత్ ఉందంటారు దానికి. అది రాకూడదనే కోరుకుంటారు అందరు. ఒకసారి వచ్చిందంటే అంతే అంటారే. ఎయిడ్స్ వచ్చిందంటే ఒకసారి వచ్చిందంటే అంటారే. అలాగే కొన్ని పాపాలు కూడా అంతే. నువ్వు బక్కీడు తన్నేతో ఎక్కడికే నరకంలోకి. ఎక్కడ అందరూ చేస్తారండి. ఇది కాదు రెండవ మరణం. అది మరణకరమైన పాపం. అంటే రెండవ మరణకరమైన పాపం అగ్నిగుండం, నిత్య పాపం అనండి. మరణకరమైన పాపము నాకు ఇంకో పేరేంటంటే నిత్య పాపము. ఈ క్లారిటీ వచ్చింది అనుకున్నాను నేను. ఇంకా మీరు చాలా బాగా కొన్ని మాటలు వినండి. ఈ మరణకరమైన పాపాలు ఎలాగుంటాయంటే దేవుని పిల్లలారా, దానికి క్యూర్ ఉండదండి. ఎయిడ్స్ ఉందనుకోండి, ఎయిడ్స్ క్రిమి వైరస్, HIV వైరస్ అనేది ఎలా ఉంటుందంటే దానికి ఒక రూపం ఉండదు, దానికి ఒక ఆకారం ఉండదు. అది ఎలా ఉంటుందిరా బాబు అంటే ఇది ఒక నిర్దిష్టమైన ఆకారం లేదు కాబట్టి దానికి మందు కనుక్కోలేకపోతున్నారు. ఒక ఆకారంలో ఉంటే మందు కనుక్కుంటారు. అది క్షణక్షణం రూపం మార్చుకొని కొన్ని వేల పిల్లల్ని పెట్టుకుంటుందండి బాడీలో ఉండి. ఒకేసారి చంపదు. ఎయిడ్స్ అనేది ఒక వైరస్, కోవిడ్ అనేది ఒక వైరస్. ఏదైనా వైరస్ ఏంటంటే ముందు లోడ్ పెరుగుద్ది, లోడ్ పెంచుకుంటుంది అన్నమాట. పిల్లల్ని పెట్టుకొని లోడ్ పెరుగుద్ది, ఒకేసారి అటాక్ చేస్తుంది ఆర్గానిజమ్స్ పైన. ఆ వైరస్ లక్షణాన్ని బట్టి ఏ ఆర్గాన్ని అటాక్ చేయాలో అలా అటాక్ చేస్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ HIV వైరస్కి ఎందుకు క్యూర్ లేదంటే దానికి ఒక నిర్దిష్టమైన ఆకారం లేదు, కానీ దానికి ఒక టెంపరీ సొల్యూషన్ ఉంది. అదేంటంటే దానికి ఏం చేస్తారంటే ఒక పిల్ ఉంటుంది, ఒక ట్యాబ్లెట్. దాన్ని వేసుకుంటాడు వాడు. 12 గంటలో 24 గంటలో నిద్రపోద్ది అది HIV వైరస్. పిల్లలు పెట్టదు, మళ్ళీ లేస్తుంది. ఆ పవర్ అయిపోయినాక, ట్యాబ్లెట్
పాత నిబంధనలో బలులు కూడా అలాగే అర్పించారు. వాటి పవర్ అయిపోగానే మళ్ళీ పాపాలు బ్రతికాయి. మళ్ళీ బతుకుద్ది. అది లేచి ఏంటి నేను ఇప్పుడు నిద్రపోయాను, పిల్లలను పెట్టుకోవాలి కదా అని అది మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ వేస్తాడు. ఇది మళ్ళీ నిద్రపోద్ది, స్పృహ పడిపోద్ది అనమాట. అట్లా అలా టెంపరీగా ట్యాబ్లెట్లు వేసుకుంటూ బతుకుతాడు, కానీ పర్మనెంట్ క్యూర్ అడిగి లేదు. మీకు అందరికీ అర్థమవుతుంది. అలాగే చాలామంది అన్నదానము, భూదానము, గోదానము, వస్త్రదానము అని ఎన్ని దానాలు చేసిన, యజ్ఞ గాథలు చేసిన యేసు ప్రభు రక్తం తప్ప వారికి ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే పర్మనెంట్ క్యూర్ కదా. యేసు ప్రభు రక్తం నిబంధన మందసం మీద 2000 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన తర్వాత అందులో శాస్త్రజ్ఞులు జీవకణాలను ఇంకా కనుగొన్నారంట. అప్పటి రక్తంలో ఇప్పటి వరకు జీవకణాలు చావలేదంటే 2000 సంవత్సరాలుగా నిత్య జీవం ఉందే ఆ రక్తంలో. అందుకనే ఆ రక్తంలో కడగబడితే నిత్య జీవం వస్తుందని చెప్పారు. మీకు అర్థమైంది మరణకరమైన పాపం ఎంత డేంజర్ అనేది. దానికి క్యూర్ లేదండి. ఒకేసారి అటాక్ చేస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ని డెఫిషియన్సీ అంటే వ్యాధి నిరోధక శక్తిని పాడు చేసేసి ఎయిడ్స్ వ్యాధి ఒకేసారి నాశనం చేసేస్తుంది. ఇక జలుబు వచ్చినా తగ్గదాడికి, ఇక లూజ్ మోషన్స్ వచ్చినా వాడు అలా చచ్చిపోయేదాకా అలాగే ఉంటాయి. అలాగా కొన్ని పాపాలు బైబిల్లో ఉన్నాయి, మరణకరమైన పాపాలు. ఒక 2-3 చెప్పేసి మరణకరము కాని పాపం చేస్తే ఏం జరుగుతుందో చెప్పి ముగిస్తా. అవేంటంటే మత్తయి సువార్త మీరు 12వ అధ్యాయం చదివారు కదా, 31 అనుకుంటండి, చదువుతారు ఒకసారి. మత్తయి సువార్త 12:31. చదవండి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దూషణయు వాడికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా చేయి దూషణకు ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదని చెప్పాను. ఎందుకంటే యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొడుతుంటే వాళ్ళందరూ అన్నాడు, వీడు బెయల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు, చేతబడి చేసి అన్నారు. కానీ యేసు ప్రభు ఏమంటారు, నేను దయ్యాలను వెళ్ళగొట్టేది పరిశుద్ధాత్మ వలన, దయ్యం వలన కాదు. మీరే చెప్పండి. ఆయన ఏం చెప్పాడు? నీరు లేని స్థలం కోసం తిరిగాయి ఆత్మలు, దురాత్మలు. ఆ నీరేంటి? యోహాను సువార్త 7వ అధ్యాయం 35వ వచనం నుంచి చదువుకుంటే మనకు ఒక మాట కనపడుతుంది. ఏంటంటే, ఆ పండుగలో ఆఖరి దినమందున ప్రభువైన యేసుక్రీస్తు నిలబడి ఇలాగు బిగ్గరగా అరిచెను, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడిలో నుండి జీవజల నదులు బయలుదేరతాయి. విశ్వసించు వాని గడుపులో నుండి జీవజల నదులు బయలుదేరతాయి. తన యందు విశ్వాసం ఉంచబోవు వారు పొందబోవు పరిశుద్ధాత్మను గూర్చి ఆయన ఇలాగూ చెప్పానని బైబిల్లో రాశారు. అవునా కదా? నీళ్ళంటే ఏంటి? పరిశుద్ధాత్మ. అరే, ఈ పరిశుద్ధాత్మ అనే నీలో ఉంటే దయ్యాలు ఉంటాయండి? నీరు లేని స్థలం కోసం కదా ఎతికింది, రావు. ఇది మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను బాగా. అరే, ఆ కిందే చెప్పాడు. అది 12వ అధ్యాయమేనా? 43 మీరు చదివింది. అక్కడ అపవిత్రాత్మ వెళ్ళిపోద్ది, తిరిగి 7 దయ్యాలు పట్టుకొస్తుంది. ఆ అధ్యాయమేనా? 43వ వచనం నుంచి చెప్పాడు. దానికి కొనసాగింపది. ఒరే, దయ్యాన్ని వెళ్ళగొట్టదురా, దయ్యం వెళ్ళి ఇంకో 7 దయ్యాలను ఏం చేయాలి చెప్పండి, తీసుకొస్తుందిరా. నేను దయ్యాల వలన వెళ్ళగొట్టట్లేదురా అని చెప్తున్నాడు. మీ సబ్జెక్ట్ అర్థమవుతుందంటారా? అరే, పరిశుద్ధాత్మ దయ్యాలను వెళ్ళగొడతాడు, తీసుకొస్తాడా? దురాత్మ దయ్యాలను వెళ్ళగొడతాడు, పోగు చేసుకొచ్చుకుంటాడా? ఎవరో నేరుగా వచ్చి దయ్యాలు పోట్లాడుకో. ఒక మనిషిలో 2000, 3000, 5, 10 దయ్యాలు పోగడి వాడిని రేపి దేవుని బిడ్డల మీదకి వస్తారు. ఆత్మను పొందిన ఈ బిడ్డలు దురాత్మ పూర్ణులైన వాళ్ళతో పోరాడతారు. అరే, దేవుని ఆత్మతో నిండి దయ్యాలను వెళ్ళగొడితే ఎక్కిరించవచ్చమ్మా, దూషించవచ్చా? ఇదే కదా ఈ రోజుల్లో జరిగేది. పరిశుద్ధాత్మకు విరోధముగా దూషణ చేయుచున్నారు. దైవజనులు పరిశుద్ధాత్మ చేత నిండి అన్య భాషలు మాట్లాడితే ఎక్కిరిస్తారు లేదా? అదో రకంగా ట్రోలింగ్లు యూట్యూబ్ నుండి అవే కదా. క్షమాపణ ఉందంటారు వాళ్ళకి, ఉందా? లేదు, రాదు. పరిశుద్ధాత్మతో నిండి ప్రవచనం చెప్పారు అనుకోండి, అది ఎక్కిరంతమే. అన్నీ బోధించాడు అనుకో, ఇప్పుడు నాలుగు గట్టిగా బోధించానుకో, నేను నిదానంగా చెప్పలేవా? అరే, ఆవేశం అంటేనే ఆవేశం కదా. ఆత్మావేశం కలిగినోడు ఆవేశంగానే మాట్లాడతాడు. కావాలంటే చూడు, నీకు ఆవేశం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడేది వేరుగా ఉంటుంది, మామూలుగా ఉన్నప్పుడు భయపడుతుంటావు, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కదా. ఇలా ఎందుకండి? దావీదును కూడా పరిశుద్ధాత్మతో నిండి నాట్యం ఆడుతుంటే వాళ్ళ ఆవిడ ఏం చేసింది చెప్పండి? ఏమ్మా ఏం చేసింది?
వెక్కిరించింది. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించేదను, యేసయ్యా స్తోత్రము. బాగా పాడారు. చూడండి ఒకసారి చెప్పండి. వాళ్ళ ఆవిడ పేరేంటండి? మోకాల, నోకాల, నాకాల, ఆమె పేరే మేకాల. ఓకే, ఆమె పేరు మేకాల అంట. ఆవిడ ఎక్కరెత్తుంది ఏమని? ఈ నాట్యం ఆడుతుంటే బట్టలు ఏమైపోయాయండి? పరిశుద్ధాత్మతో నిండి నాట్యం ఆడితే బట్టలు తొలగిపోయినాయి అంటే గంతులు వేసారనే కదా. ఆనందం ఉన్నవాడు గంతులు వేస్తాడే. ఈడ ఆనందం లేనివాడే మగోళ్ళలాగా ముద్దోళ్ళలాగా అలా ఆడిని మనం క్రేన్ తెచ్చినా కదపలేవాడిని, అవునా కదా. ఆనందం ఉన్నాడు క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు ఏం చేయాలా? దేవుని పవర్ కరెంట్ వచ్చింది అనుకోండి, నాలోనికి షాక్ కొట్టింది దానికి ఏం చేస్తాను కదా, శక్తి కదా. పరిశుద్ధాత్మ మీరు పైనుంచి శక్తిని పొందేంతవరకు ఎక్కడి నుంచి వెళ్ళొద్దని ఉందా లేదా? పవర్ కదా. మంచుకు వణుకుతున్నానా లేదా? పవరే. మట్టి దేహం తట్టుకోలేదు కదా ఈ శక్తిని, పవర్ని. మరి పరిశుద్ధాత్మ శక్తి గల వ్యక్తి కదా. ఆయన వస్తే కదులుతామే. ఈ బలహీనమైన దేహం అలా వెక్కిరించవచ్చండి? నిజంగా నువ్వు పొందినోడివైతే తెలుస్తుంది, నువ్వు పొందలేదు నీకేం తెలుస్తుందిరా, మా మీద పడిపోతున్నావు. ఓకేనా? ఇలా కొత్త మందు కొట్టేశారంటే ఏంటంటే కొత్త మద్యం, అన్ని భాషలు మాట్లాడుతుంటే వీళ్ళు కొత్త మందు తాగారు. ఏరా కొత్త మందా? ఇంకా సారా కొట్టి తెరిచారా అన్నాడు పేతురు. కొత్త మంది వాళ్ళు ఎందుకు అన్నారంటే అన్ని భాషలు మాట్లాడటమే కాదు, వాళ్ళు గంతులేస్తున్నారు వాళ్ళు. చూస్తే వీళ్ళు తాగి డ్యాన్స్ చేస్తున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. అరే బాబు, తాగి కాదు, పరిశుద్ధాత్మతో నిండినోడు గంతులేస్తాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడు దేవుడు మట్టి బొమ్మను చేసి మనిషిని చేశాడు మట్టితో. నాసికారంధ్రాల్లో ఊపిరి ఊదితే బొమ్మ లేచిందండి. ఆయన ఆత్మను పంపితే అప్పటి వరకు శవంలా పడుంది బొమ్మ. నువ్వు కూడా అలాగే ఉంటావు. దేవుని ఆత్మ వస్తేనే కదులుతారు. జీవము కలిగి చలించు ప్రతి వాటిని ఆయన చేశాను. ఆ చలనము, ఆ జీవము ఎలా వచ్చాను? పరిశుద్ధాత్మ ద్వారానే వచ్చాను. పరిశుద్ధాత్మ లేకుండా రాడు. నువ్వు పొందలేదు సరి కదా. పొందినోడికి ఏం పెడుతున్నావు? నువ్వు పేర్లు పెడతావా? నీ తోలు బాగా తీసేస్తాడు. చేపను తోమినట్టు తోముతాడు. అలాగా క్యాట్ ఫిష్ తీసినట్టు తీస్తాడు తోలు. ఏంటండి ఎందుకండి అలాగా? మరి చెప్పండి. పరిశుద్ధాత్మకు విరోధముగా దోషణ చేయవాడికి పాపక్షమాపణ గలదా? రాదు. ఇది మొదటి మరణకరమైన పాపం. చేయకండి. చేస్తారా? చెయ్యి మాకండి, ఎదురు మాట్లాడమాకండి, తోలు ఊడిపోద్ది. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఏమైపోయారు వాళ్ళు? తోలు ఊడిపోయింది. మిర్యాముకు తెల్లతోలు వచ్చేసిందా? వద్దు. దేవుడు మనుషుల్లోనే ఉంటాడండి, నేరుగా రాడు. మనుషుల్ని ఏమన్నా అంటే దేవుణ్ణి అన్నట్టే, అల్లలోనే కదా ఉండేది. కాబట్టి అలా అనకండి. దైవజనులకు విరోధంగా దోషణ చేయకండి. ఆత్మపూర్ణునికి విరోధముగా దోషణ చేయకండి. దీన్ని ఇక్కడికి వదిలేద్దాం. రెండోది చెప్పమంటారా? రెండో పాపం ఇతరులను క్షమించకపోవడమే క్షమించరాని. అండి ఎలా వస్తుందండి? ఒకటికి $1,000,000 అప్పు ఉన్నాడు ఒక యజమానికి, క్షమించేశాడు. ఈడికి $20 అప్పు ఉన్నాడు, క్షమించలేదు. ఈడు పట్టుకెళ్ళి వేసేసాడు అందులో. ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు నువ్వు ఇంకొకరి పాపాన్ని క్షమించలేకపోయావంటే అర్థం ఏంటి? పగతో రగిలిపోతున్నావు అని అర్థం. వారి పేరు చెబితేనే నీకు అదేదో అయిపోతుంది. ఇలాగ పగలు, ప్రతీకాలు, కక్షలు, కార్పణ్యాలు కలిగిన వాళ్ళు, రగిలిపోయే వాళ్ళు, ద్వేషాగ్ని జ్వాలలతో మండిపోయే వాళ్ళకి పరలోక రాజ్య ప్రవేశం కలదా? రాదు. యు మస్ట్ ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ యువర్ నైబర్. నీకు ఆ మనసు ఉన్నారు బాబు, అసలు అత్తగారి పాపం కోళ్ళకి క్షమించదు, కోళ్ళ పాపం అసలు అత్తగారికి క్షమించదు, భర్తను భార్యకి క్షమించదు, ఎడాగులు పెడాగులు, ఆ తర్వాత మామిడాగులు. క్షమించడం రావాలి కదా. You must forgive as Jesus Christ had forgiven us. ఆయన మనల్ని ఎలా క్షమించాడో మనం కూడా ఇతరులను అలాగే క్షమించబద్దులేము. నువ్వు $1,000,000 తీసుకున్నవాడు $20 ఇవ్వలేవారా? వీడు ఎప్పటికీ క్షమించలేడు. ఎందుకంటే వీడికి వచ్చే అప్పు ఎంత? $20. వీడు కట్టాల్సింది ఎంత? వీడు ఎప్పటికీ క్షమాపణ పొందనేరని పాపాన్ని ఆయన క్షమిస్తే అప్పును
ఈడు క్షమించలేకపోతున్నాడండి కొంచెం. ఏంటండి, మీకో న్యాయం ఎదుటోళ్ళకో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అర్థం చేసుకో. ఇది అర్థమైపోయిందిగా. కయ్యని వెళ్తాడా పరలోకం? నరహంతకుడు వెళ్తాడా? ద్వేషించేవాడు వెళ్తాడా? వెళ్ళడు. ఇది అయిపోయిందా? ఇక నేను ఇక్కడతో మరణకరమైన పాపాల గురించి ఆపేస్తాను. వ్యభిచారము దేహములో జరుగుచున్నది, ప్రతి పాపము దేహమునకు వెలుపట జరుగుచున్నది, కానీ వ్యభిచారము దేహములోనే జరుగుచున్నది. వ్యభిచారము చేయువాడు తనకు తానే హానికరంగా వ్యభిచారము చేయుచున్నాడని పౌలు గారు చెప్పారా లేదా? అది కూడా చేయకండి, క్షమాపణ వస్తుందండి. పొరపాటు అర్థమైందిగా మీ అందరికీ? ఇప్పుడు మరణకరమైన పాపం చేసుకోవచ్చా అంటారే, దానికి కూడా ఒక 5 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. ఓకేనా? తీస్తారా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 అనుకుంటా, చూస్తారు ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కోల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై. అమ్మ ఈ మాట చెప్తారా? ముగిద్దాం మనం. దురాశ అనండి, పాపము, మరణం. దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటే, పాపం గర్భము ధరించి అంటే పరిపక్వమై. ఓకేనా? ఇది సరే, ఇది గుర్తుపెట్టుకుంటారు కదా. మరణం అంటే 2వ మరణం. సుమ్మ ఒకసారి ఎవరైనా ఆడపిల్ల ఎవరైనా వస్తారని, చిన్నపిల్ల ఎవరైనా, పర్లేదు రండి, ఎవరో ఒకరు, ఊరికే చిన్న సహాయం. తల్లి ఎందుకండి, నేనే చెప్పేస్తాను. దురాశ అమ్మమ్మ అనండి. దురాశ ఎవరు? అమ్మమ్మ. పాపం ఎవరు? అమ్మ. మరణం ఎవరు? మనవరాలు. అర్థమవుతుందా? మనవరాలు. అలా కంటారు కదా, అమ్మమ్మేమో అమ్మని కంది, అమ్మేమో కూతురు, అంటే మనవరాలు అంటారు కదా. అలాగా మీ అందరూ ఇప్పుడు చెప్పండి, పాపాన్ని శిశువుతో పోల్చాడా లేదా? పోల్చాడా లేదా శిశువుతో? కాదండి. పాపాన్ని గర్భం ధరించి దురాశ కంటుందా లేదా అంటే ఒక శిశువేనా, ఒక బిడ్డేనా? మీరు చెప్పండి. బిడ్డకే వయసు ఉంటుందా ఉండదా? దశ ఉంటుందా ఉండదా? యవ్వన దశ ఉంటుంది. బాల్యం, కౌమారం, శైశవం, యవ్వనం, వృద్ధాప్యం కదా. ఇన్నొద్దు, మనం పెద్దగా చదువులేదు కాబట్టి ఇన్నొద్దు, 3 తీసుకుందాం. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. 75 వేసుకుందామా? 70 వేసుకుందాం. మోషే చెప్పిన లెక్క ప్రకారం తీసుకుందామా? 70 సంవత్సరాలు. మనిషికి వయసు 70 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఇదిగో ఒక మనిషి పుట్టాడండి, బాల్య దశలో ఉన్నాడు. మరణ దశకి వెళ్ళాలంటే పుట్టిన దినం ఉంటుంది మనిషికి, చచ్చే దినం ఉంటుంది, దాన్ని మనం దినం అంటాం. అక్కడికి వెళ్ళాలంటే 70 సంవత్సరాలు రావాలి కదా. మొన్నే పుట్టాడు, ఓకే, ఒక నెల అయింది అంతే. ఇడు పుట్టుక దినానికి దగ్గరకు ఉన్నాడా, చావు దినానికి దగ్గరకు ఉన్నాడా? పుట్టుక దినమే కదా. అంటే ఇడు చచ్చే అవకాశం ఎక్కువ ఉందా, బ్రతికే ప్రాబబిలిటీ ఎక్కువ ఉందా? బ్రతికే ఛాన్స్ ఎక్కువ ఉంది. ద పర్సంటేజ్ ఆఫ్ లివింగ్ లైఫ్ ఈజ్ హ్యూజ్. ద పర్సంటేజ్ ఆర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డెత్ ఈజ్ వెరీ లెస్ కదా. సో దట్స్ వై దేవుని పిల్లలారా, వీడికి అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ పిల్లోడు 35 సంవత్సరాలకు వచ్చాడు. ఎక్కడికమ్మా? ఇప్పుడు వీడి రెండింటికి మధ్యలో ఉన్నాడా లేదా? యవ్వన దశ 35 అంటే అనుకుందాం. 70 సంవత్సరాల వయసుకు వచ్చాడు, మరణానికి దగ్గర అయిపోయాడే, చచ్చే అవకాశం ఎక్కువే. ద ప్రాబబిలిటీ ఆఫ్ డెత్ ఈజ్ ఇన్క్రెడిబుల్లీ ఇంక్రీస్డ్. పెరిగిపోయిందా లేదా? పాపము పరిస్థితి కూడా అంతే. అది పెరిగిందంటే నువ్వు చచ్చిపోతావు అని అర్థం. సావు అంటే ఈ సావు కాదు, 2వ మరణం. మీకు అందరికీ అర్థమవుతుందండి. మీరే చెప్పండి. ఇప్పుడు పిల్లోడికి ఎముకలు ఇరిగాయి, అతుక్కుంటాయి కదా. ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తే నాలాంటి యవనస్తుడికి విరిగాయి, అతుక్కుంటాయా లేవా? వృద్ధుడికి విరిగాయి, అతుక్కుంటాయా కాదా? బాగు చేయలేవా, నువ్వు బాగు చేయలేవా అంటే, అరే బాబు నేను బాగు చేస్తాను, నీ బాడీ సహకరించాలిగా, రెస్పాండ్ అవ్వాలిగా మందులకి. నీ ఎముకలు ఏది కూడా మందులు బాగు చేయవు మనల్ని. వ్యాధి పెరగకుండా యాంటీబయాటిక్స్గా ఉంటాయి. మన బాడీ, ప్రకృతి, నేచర్ బాగు చేసుకుంటుంది. రక్తం కారుతుంది, అదే బాగవుతుంది.
ఎముకలు అవి అతుక్కుంటే ఏది అతికించదు. ఓకేనా? అది వృద్ధాప్యం వచ్చేసరికి ఆ ప్రాబబిలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోద్ది. ఆడెలా చచ్చిపోతాడో, ఆడిని బాగు చేయడం కష్టం. నువ్వు బాగు చేయలేవు అంటే నీ ఎముకలు అతుక్కోవట్లేదు రా అబ్బాయి, దేవుడు బాగు చేస్తాడు, నీ పాపాన్ని క్షమించగలడు, ఏమైనా. అరే ఆయన వైద్యుడు, హైలీ క్వాలిఫైడ్ డాక్టర్, నో డౌట్. బట్ ఇఫ్ యువర్ నాట్ బాడీ ఈజ్ రెస్పాండింగ్ ఇనఫ్ టు బి క్యూర్డ్, హౌ కెన్ హీ రెస్క్యూ ద సౌల్? నీ ఆత్మని ఎలా రక్షిస్తాడు? నీ బాడీని ఎలా రక్షిస్తాడు? కాపాడలేడు కదా. మీ అందరికీ అర్థమవుతుందంటారా? అరే ఆయన ఏం చేస్తాడండి, ఒక గాజు పాత్ర కింద పడిపోయింది, ముక్కలైంది, అతికిచ్చాడు. మళ్ళీ పడింది, ముక్కలైంది, మళ్ళీ పడింది, అతికిచ్చాడు. ఇంకేం అతికిస్తాడు? ఏముంది అక్కడ అతికించడానికి? అక్కడ చొక్కా చిరిగితే కొడతారు, మొత్తం పీకులు అయిపోతే ఏం చేస్తారు? అతుకులు బతుకులు అయిపోయింది తెలుసా చాలామంది. క్యాన్సర్ పేషెంట్లకి తెలుసండి, ఇక్కడ కీమోస్ పెడతారు, కీమోథెరపీ ఇస్తారు, కరెంట్ షాక్ ఇస్తారు. వాళ్ళకి సెలైన్ పెట్టాలి. గొంతు దగ్గర కూడా కొంతమందికి డ్యామేజ్ అయిపోయి మాట రాదు, ఏమీ వెళ్ళవు. అప్పుడు వాళ్ళకి ఇక్కడ హోల్ పెట్టి పైపుల ద్వారా త్రూ పైప్స్, లిక్విడ్స్, ఫ్లూయిడ్స్, ఎవ్రీథింగ్ పంపిస్తారు లోపలికి. అయితే వాళ్ళకి సెలైన్ ద్వారా పంపించడానికి నరాలు వెతుకుతారండి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి క్యాన్సర్ వచ్చింది, చూశాను నేను. అరే ఈరోజు సెలైన్ పెడతారు కదా ఈ నరానికి, రేపొద్దున కీమోస్ పెట్టిన తర్వాత చూస్తే అది కాలిపోద్ది, ఉండదు. ఎక్కడ పెట్టాలి సెలైన్? ఈ చేతికి పెడతారు, ఈ చేతి నరానికి. ఇది రేపటికి మళ్ళీ ఇది కాలిపోద్ది, ఇంకెక్కడ పెడతారు? అలా అరే క్యూర్ చేయాలంటే ఏదైనా ఉండాలిగా, నేను బాగు చేయాలంటే ఏమీ లేదు. అన్నీ నాశనం అయిపోయి, ఎముకలు నాశనం అయిపోయి, నరాలు కిడ్నీలు నాశనం అయిపోయి, ఊపిరితిత్తులు నాశనం అయి, అన్నీ నాశనం. ఏం బాగు చేస్తాడండి? ఎవడ బాగు చేస్తాడు? కిడ్నీ పాడైపోయిందంటే బాగు చేస్తాడు. కిడ్నీ పాడైపోయింది, గుండె పాడైపోయింది, దానికి ఆల్రెడీ స్టంట్ వేశారు. అరే ఒకసారి హార్ట్ అటాక్ వస్తే దానికి ఒక లిమిట్ ఉంటుందండి. అరే ఇంకోసారి వస్తే పోతావు నువ్వు అంటారు, అంటారా? ఇంకోసారి హార్ట్ అటాక్ వస్తే పోతావు నువ్వు అంటారా? యేసుప్రభు కూడా అంటారు, ఈసారి కనుక వెళ్ళామనుకో అయిపోతారని అయిపోరా అన్నాడు ఆయన. ఓకేనా? అయితే కొంత గ్రేస్ పీరియడ్ మరణకరము కాని పాపములో ఉంది, దాని గురించి చెప్తున్నా. కీమోస్ అన్నీ పెట్టి నరాలు ఏం బాగు చేస్తారు? సన్నగా అయిపోయి, జుట్టు ఊడిపోయి, పళ్ళు ఊడిపోయి, సన్నగా అయిపోయి చచ్చిపోతారు వాళ్ళు. ఇక చివరికి బాగు చేయలేము. మరణకరము కాని పాపము కూడా ముదిరితే చివరికి అది కూడా ఏమవుద్ది? మరణకరమైన పాపమే అవుద్ది. టీబీ ఉందంటే ముదిరితే నాకు అదేమవుద్ది? ఏదైనా ముదిరితే సిన్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ ఫర్ అవర్ బాడీస్. అది మనకి ఎంత మాత్రం మంచిది కాదు, మన ఆత్మకు కూడా మంచిది కాదు. మరణం అనండి ఒకసారి. మరణం అంటారా? రెండవ మరణం అనండి. రెండవ మరణం గురించి కదా బైబిల్ చెప్పేది. మొదటి మరణమా? కాదు, రెండవ మరణం గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఆ రెండవ మరణం గురించి ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఆ మరణానికి 2 అనుభవాలు ఉంటాయి. ఒకటి మరణ భయం అనండి, మరణ భయం. 2 మరణ వేదనలు అనండి, మరణ వేదనలు. మరణ భయము, మరణ వేదనలు. మరణ భయం ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చెప్తా. మన దేశంలో దేవుని బిడ్డలారా, మరణ భయం అనేది మరణానికి ముందు ఉంటుంది కదా. మన దేశంలో ఏదైనా నేరం చేస్తే, హత్య చేసిన, మానభంగం చేసిన, వాట్ ఎవర్ ద క్రైమ్ మే బీ, హీ విల్ బి ద కల్ప్రిట్ విల్ బి పనిష్డ్ విత్ హ్యాంగింగ్. ఉరేసి చంపుతారు కదా. అయితే యుఎస్లో కొంతమంది ఖైదీలను అలా చంపరు. ఎలక్ట్రోక్యూషన్ అని ఒక భయంకరమైన శిక్ష ఉంటుంది. అదేంటంటే అన్నీ ఒక ఎలక్ట్రిక్ కుర్చీలో కూర్చోబెడతారు, కట్టేస్తారు, వైర్స్ బిగిస్తారు, వాడి తల గుండు కొట్టేస్తారు, ఒక ఎలక్ట్రోడ్ పెడతాడు, ఆ ఎలక్ట్రోడ్లో స్పాంజ్ పెడతారు, నీటిలో ముంచిన స్పాంజ్ తీసి ఆ ఎలక్ట్రోడ్లో పెడతారు. మన ఈ కరెంట్ నాకు తెలిసి 220 వోల్ట్స్ అనుకుంటా, తక్కువ. షాక్ కొడితే బతుకుతాం. కానీ ట్రైన్ వెళ్తా చూసారా, పైన ఒక వైర్ ఉంటుంది, అది నాకు తెలిసి 25,000 వోల్ట్స్ ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 25,000 వోల్ట్ల పవర్, అది విద్యుత్ ఆవేశం ప్రవేశిస్తుంది అందులో. ఏమండి మీరు చూడండి, ఆ పవర్ని ఇలా పట్టుకుంటే చాలు, కేబుల్ అంతే, ఇంక బతకడం, చచ్చిపోతాడు వెంటనే, ఇంక బతకడం. మరీ అంత కాదు కానీ ఎక్కువ సప్లై, ఎక్కువ వోల్టేజ్ ఉన్న పవర్నే వీడికి ఇస్తారు.
అయితే ఇటు వెంటనే చచ్చిపోతాడుగా, అలా చావనేవారు. అలా చచ్చిపోతే ఇంకేంటండి, నవ్వుతూ నవ్వుతూ చచ్చిపోయింటారు మీ మా అమ్మ అంటే, ఇక అంతకంటే మంచి ఏంది అంటాడు. అట్ట చావకుండా సంవత్సరం పాటు నీళ్ళ విరేచనాలు లేకపోతే ఇంకోటి ఏదో ఈ క్యాన్సర్ వచ్చి కీమోస్ పెట్టించుకొని చచ్చిపోతే అది నరకం. ఓకే, నరకం అంటేనే రెండవ మరణం, మరణం అంటేనే నరకం. అట్లాగా దేవుని పిల్లలారా, ఈయన కుర్చీలో కూర్చోబెట్టి గుండు కొట్టేస్తారు, ఎలక్ట్రోడ్ పెడతారు, ఎలక్ట్రోడ్లో నీళ్ళల్లో ముంచిన స్పాంజ్ పెడతారు. అప్పుడు ఇటు కరెంట్ సప్లై అప్లై చేసేటప్పుడు నీళ్ళల్లో ముంచిన స్పాంజ్ పెడతారు, అంటే తొందరగా చావకూడదు. వీడు ఈ పవర్ సప్లైకి స్పాంజ్కి మధ్య మనోడు ఒక్క క్షణంలో చావాల్సిన వాడు ఒక 5-6 నిమిషాల పాటు బతుకుతాడు. ఈ 5-6 నిమిషాల పాటు పీకుల్లో ఏమవుతుందో తెలుసా, వాడి కళ్ళు పేలి బయటకు వచ్చేస్తుంటాయి. ఈ రెండింటి మధ్య డెప్ప పేలి బుర్ర మెదడు బయటకు వచ్చేస్తుంటుంది, 4 కట్ అయిపోయచ్చు, ఆడి చర్మం ఊడిపోయి ఇళ్ళ అయిపోయి ఒక 5-6 నిమిషాలు చచ్చిపోతాడు. ఇదంతా కూడా వచ్చే వారం చస్తాడు కదా ఖైదీ, ఆడి కుర్చీ వేసి చూపిస్తారు, ఆడు చూస్తాడు ఇదంతా. ఈయన ఒక గదిలో చంపి ఆడు ముందు కూర్చోబెట్టి చూపిస్తారు, చూడు చూడు అని ఆడు చూపిస్తారు. ఆడు చూస్తాడు కదా, ఇటు చచ్చిపోయిన తర్వాత ఆడి దగ్గరికి వెళ్ళి, రేయ్ నువ్వే వచ్చే వారం ఇలాగే చస్తావు అంటే, ఈ వారం రోజుల పాటు వాడు అనుభవించే భయం అందు చూసారా, దాన్నే మరణకరమై మరణ భయం అంటారు. వీడు మరణ వేదనలు అనుభవించాడు, వాడు మరణ భయం. అంటే మరణం అంటే అంత ఈజీ అనుకున్నారా మీరు? నరకం అంటే అంత ఈజీ అనుకున్నారా? క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు నాకు తెలుసు. ఉన్నవాడు గురించి నేను చెప్పాల్సిన అవసరం ఉందా? పక్కకి వెళ్ళినోడు గురించి అక్కడ నేను చెప్తున్నా. నేను ఈ వాక్యం చెప్పినప్పుడల్లా అలాగనేసేవాళ్ళు అండి సేవకులు, క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి లేదు. నేను అదేగా చెప్పింది, వాళ్ళ గురించి నేను వాక్యం చెప్పాల్సిన అవసరం ఉంది. పక్కకి వెళ్ళిన వాళ్ళ గురించి చెప్తున్నా నేను. అయిపోయింది నా ప్రసంగం, కంగారు పడకండి. నరకం అంత ఈజీ కాదండి. నరకం గురించి మాట చెప్పనా? అగ్ని ఆరదు. చెప్పండి, అగ్ని ఆరదు. మీకు అర్థమయ్యే భాషలు చెప్పనా? కర్ర విరగదు. ఇదే నరకం అంటే. అరే ఎందుకు అంతసేపు కొడుతున్నావు, నన్ను చంపనైనా చంపంటే ఈ చావదు, కొన్ని కర్ర అయినా అది ఎరగదు. నేను కాలుతున్నాను, అగ్ని ఆరిపోద్దు, అది ఆరట్లేదు కాబట్టి నేను చేస్తాను, ఇది చావడు. యుగాయుగాలు ఉండేదాన్నే నరకం అంటారు. అవునా కదా? దీన్ని భూమి మీద ఒక ట్రయల్ చూపిస్తాడండి దేవుడు. 7 ఏండ్ల శ్రమల కాలంలో. 9:6 చదువుతారా? ముగిస్తా. ప్రకటన 9:6. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఒక ట్రయల్ చూపిస్తాడు. ఒక ట్రయల్ ఉంటుంది, 7 ఏళ్ళ నరకాన్ని భూమి మీద చూపిస్తాడు. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు, చావాలని నాశపడుదురు కానీ అది వారి యొద్ద నుండి పారిపోవును. చాలు, అదే కదా నేను చెప్పిందని ఉంది. టైం అయిపోయింది, అందుకే నేను చెప్పేసా. మంచివాళ్ళు, దేవుడు దీవించును గాక. ఆ దినముల్లో మనుషులు మరణాన్ని దొరుకుతండి. వెతకడం అంటే బస్ స్టాండ్లో వెతుకుతారా? ఎంత బాధ అయితే చచ్చిపోదాం అనుకుంటారు. వెతకడం ఎవడ రైల్వే స్టేషన్ మీద వెతుకుతాడు, పట్టాల మీద ఉరుతాడు, ఏదో ఒకటి. బస్ స్టాండ్లో వెతకడు కదా. అంటే చావును వెతకడం అంటే ఆత్మహత్య యత్నం చేయడం. వాడు చచ్చిపోవాలని వెళ్తాడా? రైలు పట్టాల మీద పడతాడా? రైలు ఎక్కుద్దా, కాళ్ళు కట్టే అటు వెళ్ళిపోతాయి, తలకాయ కట్టే ఇటు వెళ్ళిపోద్ది, మధ్యలో నుజ్జు అయిపోతాడు. కానీ రక్తం ఉంటుంది, పెయిన్ ఉంటుంది, చావు రాదు. వీడు పెన్న మీద నుంచి వెళ్ళి ఎక్కడ పడ్డాడు వీడు? చెప్పండి అమ్మా, ఏం మీకు రావా సామెతలు? ఎందుకమ్మా ఓవర్ యాక్షన్? సామెతలు వచ్చుగా మీకు, బైబిల్లో కాదు. అవునా కదా? నరకం అంటే అదే, చావాలనుకుంటారు, చావనివ్వరు. ఇలాంటివి బోలెడు ఉన్నాయి. నరకంలో ఎన్ని ఉంటాయి మీరు చెప్పండి? అందరికి ఒకే శిక్షలు ఉంటాయి ఆ నరకంలో. యేసుప్రభు అన్నాడు తెలుసా, అయ్యో బేత్సయిదా, అయ్యో కోరజీనా, మీ మధ్య చేయబడిన అద్భుతములు సొదొమ గొమొర్రా పట్టణములు యందు చేయబడిన ఎలడా వారు ఆ రోజే మారు మనసు పొంది ఉందిరే. మీ మధ్య బోధింపబడిన బోధ తూరు సీదోను పట్టణములు యందు బోధింపబడిన వారు ఆ రోజే మారు మనసు పొంది ఉందిరే. అయ్యో కపెర్నహూమా, అయ్యో యెరూషలేమా, నేను మీ మధ్యకు వచ్చి మీకు బోధింపకుండా ఎడల మీకు క్షమాపణ కలిగేది. ఇప్పుడు కలుగుద్దా? ఎప్పుడైతే 15వ అధ్యాయంలో చెప్తాడు యోహాను సువార్త, వారి పాపమునకు క్షమాపణ. ఎంత బోధ బోధించి, ఎంత ఉపదేశం చెప్పి, చుట్టూ నీళ్లు పోసి, చుట్టూ తవ్వి ఎరువేస్తే ఫలించకపోతే ఊరుకుంటారండి? త్రోవ పక్కన చెట్టు ఫలించలేదంటే ఎవడేవాడు, ఇక్కడ తోటలో కూడా ఫలించకపోతే ఊరుకుంటారా? ఎందుకండి? ఇంత ఉపదేశం పొందిన మీకు లోకస్తులు ఒకే శిక్ష న్యాయమేనా? వారుకు తెలియక నశించిరి,
మీరు ఎరిగి ఎరిగి చెడిపోయారు, బుద్ధిపూర్వకంగా చెడిపోయారు, చేసిన పాపాన్ని చేశారు. క్షమాపణ ఉంటుందండి? మీ అందరికి ఒకే శిక్ష ఉంటుందా నరకంలో? విమర్శ దినమున మీ గతి కంటే సుధమ గొమొర్రా గతి ఓర్వతగినదే ఉంటుందని చెప్పాడా లేదా? మరే నరకంలో కూడా శిక్షలు భయంకరం. తల నరుగుతాడు, వెళ్తుంది, వచ్చి అతుక్కుంటుంది, దాన్నే నరకం అన్నారు. అటు కూడా వస్తాడు, ఎంత ఎత్తుంటారు వాళ్ళు, కాళ్ళు ఒకటి పట్టుకుంటాడు, చేతులు ఒకటి మధ్యలో వచ్చి ఒకటి నరిగితే ఇడిపోతాడు, అతుక్కుంటాడు, రక్తం వస్తే చావు రాదు. ఒకడు వస్తాడు, కుడి కాలు పట్టుకుంటాడు, తలకిందులు కాళ్ళు తీసి, ఇంకోటి వచ్చి ఎడం కాలు పట్టుకుంటాడు, మధ్యలో నుంచి నరికితే దాన్ని నరకం అంటారు. మరి ఎందుకండి? మీకు పాపం చేసుకోవచ్చు అనుకుంటే యేసు ప్రభువు చచ్చిపోవాల్సినంత అవసరం ఉందా? ఉందంత అవసరం? ఆయన చచ్చిపోయి అవమానాలు పొంది సిలువ పాలవ్వాల్సిన అవసరం ఉందా? ఎందుకండి? చాలా జాగ్రత్త. ఇంతకు బాగుంటాయి కొన్ని, పాటించండి. ఒక మాట చెప్పి ముగిస్తున్నా, అదేంటంటే గోదానం భూదానం వల్ల రాదండి. యేసు ప్రభు రక్తం వద్దని కాదని మీ అందరికి పాము కరిచింది, నాకు కరిచింది, నేను మందు వేసుకోవాలి, మీరు వేసుకున్నారు, మీరు బాగుపడ్డారు, నాది క్షమించరాని పాపమా కాదా? మరే ఉరిశిక్ష విధించిన ఖైదీకి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. అదేంటో తెలుసా? రాష్ట్రపతికి అర్జీ పెట్టుకోవాలి. ఆయన క్షమిస్తే ఏమైపోవచ్చు చెప్పండి పాపం? నేను పెట్టుకోకపోతే నాదేగా తప్పు. మరి యేసు ప్రభు వచ్చి మీ అందరి కోసం నేను ప్రాణం పెట్టాను రండి రావాలి కదా. ఆయన రక్తంలో మాత్రం పాపం లేదు. కామ క్రోధ లోభ మోహ మదమాచార్యాలు లేనివాడు ఆయనే. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడంటే ఎవడు మాట్లాడలేదు. పోనీ మీలో పాపము లేనివాడు వచ్చి ఆమె మీద ఒక రాయి వేయండి అంటే నాలో లేదని ఎవడన్నా అన్నాడా? మరి ఎందుకండి ఆయన దగ్గర రావడానికి? కులము ధనము ఏటండి అడ్డు? పాపం లేదో చెప్పరా నువ్వు, నీదే కులం నాకెందుకు, నీకెంత డబ్బు ఉంటే నాకెందుకు, నీలో పాపం లేదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, నా రక్తంలో కడగబడితేనే నిత్య జీవం వస్తుంది అన్నాడు. ఆ రక్తాన్ని కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించి యేసు రక్తాన్ని కాళ్ళతో త్రొక్కిన వాడికి, అపవిత్రమైనది గెంచిన వాడికి ఇంకెంత ఎక్కువైన శిక్ష దండన ఉంటుంది. దానికంటే మరణకరమైన పాపం ఇంకోటి లేదు. హల్లెలూయా. మీ అందరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్య కూడా నా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ.